సిద్దిపేట జనసేన పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు అభివృద్ధి అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. సిద్ధవటం మండలంలోని మాధవరం గ్రామంలో 1,14,00,000 రూపాయలతో నిర్మించిన నూతన సిమెంట్ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులు జరగలేదని ఆరోపించారు. అభివృద్ధి సంక్షేమ కూటమి ప్రభుత్వానికే సాధ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. అమరావతి అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని, రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుండగా కొందరు వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.